హార్డ్గా ఉంటావు తెలుసు కానీ ఎంత హార్డ్గా ఉంటావు తెలియదు నాకు. ఈ డ్రెస్ ఏంది నువ్వేది నాకు నచ్చిందని అడుగుతా. ఏంది ఇంత తెల్లగా ఉన్నావు? కాసేపు చూస్తా ఇట్లనే. ఎక్కడ చూడు ఆయన చూసి మాట్లాడు. సాయంత్రం కలుద్దాం అన్నాను, నీకు ఆగలేక ఇప్పుడే వచ్చేసాం. కొన్ని నా లైఫ్ లో నువ్వేనైతావా? BMW బీ మై వైఫ్. నేను పోయి డైరెక్ట్ చెప్తా, అంకుల్ మీ కూతురు నాకు లొకేషన్ పెట్టింది రమ్మని చెప్పి. ఏం కాదు, నీకేం చెప్పాను? ఎప్పుడు రమ్మని చెప్పా? ఈవినింగ్ కదా కలుస్తాను. నువ్వు మళ్ళీ లొకేషన్ ఎందుకు ఇప్పుడు పెట్టావు? నువ్వు వస్తావని తెలియక నిద్రలోని కలలే ఏం కదండి, ఏ వద్దు బగారా ప్లీజ్. వచ్చినా కదా ఈవినింగ్ కలుద్దాం అంటున్నా కదా. ఒరే లిఫ్ట్ కూడా పనిచేయట్లేదు, నేను నడుచుకుంటూ వచ్చాను. నేను పైకి వస్తాను మీతో పాటు. ఏం కాదేం మరి ఎందుకు నీ లొకేషన్ పెట్టు. సాయంత్రం రమ్మని చెప్తే ఇప్పుడు వచ్చావు. ఈ డ్రెస్ ఏంది నువ్వేది? వెళ్ళు ఫస్ట్, నేను సాయంత్రం నేను వెళ్ళను. నేను ఇక్కడ ఇంత అందం చూసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళలేను అసలు. ఒట్టు నువ్వు ఇంట్లో ఇట్లానే ఉంటావా? ఎవరైనా ఇట్లాగే ఉంటారు ఇంట్లో. నేను ఉండను మా ఇంట్లో అసలు ఇట్లా. సరే సాయంత్రం కలుస్తారు. శాంతి కాదు, మీ నాన్న పరిస్థితి. ఇక్కడే ఉండు. నేను వస్తా. అవసరం ఫస్ట్ ఇక్కడే ఉండు, నేను వస్తా, రెడీ చేస్తా. అవసరం లేదు, నేను అసలు నేను కూడా వస్తా ఇప్పుడు ఇంట్లో. వచ్చి ఏం చేస్తా? అత్తయ్య మామయ్యతో మాట్లాడతా. మామాజీ సలాం అలైకుం అంట. ఎవరు నీకు అత్తయ్య మామయ్య? ఫ్రెండ్స్ కదా మనం. ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ డాడీ అత్తయ్య మామ అవరా? ఏంది ఎందుకు అవరు? పోలి బాబాయ్ అవుతాడా? ఏంది కొడితే మూతి పోతుంది నీకెవరుకుంటూ. అలాంటి ఏం లేవు. ఏం సరే నాట్ సరే. నేను వస్తా పైకి. నిజం చెప్తాను. నువ్వు నన్ను ఎందుకు పరిచయం చేయాలి ఫ్రెండ్ అని చెప్పాలి. ఇక ఇప్పుడు చాలా చిరాకులో ఉన్నారు, ఇప్పుడు పరిచయం చేయలేదు, తర్వాత పరిచయం చేస్తాను. దానికంటే ఒక రోజు ఉంటుంది అంటే చెప్పాకే రావాలని ఉంది నాకు. ప్లీజ్ ఫస్ట్ నువ్వు ఇంత కష్టపడి నేను ఇట్లా వచ్చినా అంటే అర్థం చేసుకోవచ్చు కదా. ఇంత కష్టపడి ఎవరు రమ్మన్నాడు? నేను సాయంత్రం రమ్మంటే ఇప్పుడే వచ్చేసావు ఊపుకుంటూ. నాకు లొకేషన్ ఎందుకు పెట్టిన? వాళ్ళు సాయంత్రం పెట్టొచ్చుగా. నేను అయితే పద వస్తా. నేను వస్తుంది అంకుల్జీ. నేను కాదు నువ్వు. సరే నేను కూర్చోను కూడా. నువ్వు ఫస్ట్ పైకి చూడు, నన్ను చూసి మాట్లాడు. ఇంత అందం ఉన్న తర్వాత పైకి ఎట్లా చూస్తావు? చూడలేదు. ఎవరున్నారు నిన్ను? నేను వచ్చినప్పుడు చెప్పాలి కదా, ఒక 10 minutes లో వస్తుందంటే నేను రెడీ ఉంటా కదా. చెప్పబెట్టకుండా వచ్చేసావు. ఏం కాదు రేపు. హలో ఎక్కడ చూడు, ఆయన చూసి మాట్లాడు. కవర్ చేసుకోవాలి, చచ్చిపోతాం. కళ్ళు కిందికి వెళ్తున్నాయి. పైకి చూస్తావా కొట్టినా? ఎవరున్నారు ఇంట్లో? ఎవరున్నారు? ఫ్యామిలీ ఉన్నారు, ఇంకెవరు ఉంటారు? మళ్ళీ ఎందుకు రమ్మను నన్ను? సాయంత్రం కలుద్దాం అన్నాను, నీకు ఆగలేక ఇప్పుడే వచ్చేసాం. ఆగలేక కాదే. నేనేమనుకున్నా నువ్వు ఈ లొకేషన్కి రాని అంటే నేను అప్పుడే వచ్చేసిన. నీకేం చెప్పా? అంటే సాయంత్రం అన్నావు, మరి లొకేషన్ ఇప్పుడు ఎందుకు పెట్టినావు? ఇప్పుడు ఖాళీగా ఉన్నా ఇక్కడ పెట్టేస్తాను. అయితే ఏమైంది? ఎప్పుడు లొకేషన్ పెడితే అప్పుడు వచ్చేస్తావా ఏంటి? నైట్ పెడతావా? మిడ్ నైట్ మనసు నిండా నువ్వే కదా,
మరి నాకేం తెలుసే నువ్వు ఎందుకు అంత సీరియస్ అవుతావు? దేవుడు నువ్వే కదా కలుద్దాం అన్నావు. నేను అంటే అలా కాదు, ఇప్పుడు తప్పైంది వచ్చినందుకు సారీ. సరే సాయంత్రం కలుద్దాం అయిపో. వద్దు నేను ఉండను, ఉండు ఈడ. నేను ఇంటికి వస్తా, పైకి పదా. వద్దు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. ఏం కాదు, కూర్చో. ఏమినట్టు అల్లుడు అని చెప్పుదా. మొహం పగిలి పెట్టి కూర్చో ఫస్ట్. ఎందుకే ఏమైంది? ఇప్పుడు నన్ను పైకి తీసుకెళ్ళవా? ఇక్కడే ఇక్కడే ఉండు. మా ఫ్యామిలీ ఉన్నారు, తర్వాత ఇంకో రోజు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు ఫ్యామిలీకి ఏం సంబంధం? నిజంగా ఫ్యామిలీ ఉన్నారా? ఉంటే పిలుస్తారు ఎవరైనా కానీ. ఫ్యామిలీ ఉన్నారు లోపల. మరి ఎందుకు? పద వెళ్తాం, ఏం కాదు. వద్దు కూర్చో. సరే, ఎందుకు వచ్చావు చెప్పు ఫస్ట్. నాకు సాయంత్రం కలుద్దామని చెప్పా, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇట్లా ఇలాంటి దోస్తులు నా లైఫ్లో చూడలేను. అసలు నేను నీకు దోస్తునా బాయ్ ఫ్రెండా చెప్పు? ఫ్రెండే కదా. ఫ్రెండ్ అన్నప్పుడు ఇంట్లో పరిచయం చేయడానికి ఏంటి? ఇప్పుడు సమయం సందర్భమా? అందరు ఏదేదో టెన్షన్స్ లో ఉన్నారు, నిన్ను మధ్యలో తీసుకెళ్లి ఇంట్రడ్యూస్ చేయాలా? వాళ్ళందరూ కూల్ గా ఉన్నప్పుడు మాట్లాడితే బాగుంటది. నేను నాకు లొకేషన్ అనవసరంగా పెట్టినాను, అనవసరంగా వచ్చి ఇజ్జత్ పోయింది నాది. ఇక్కడ మంచిది, వెళ్ళిపోయింది. నేను వెళ్ళను. ఏంది ఇంత తెల్లగా ఉన్నావు? నిజంగా తెల్లగా ఉన్నావు కాబట్టి తెల్లగా ఉన్నా అంటారు. సరే నేను అసలే నైట్ డ్రెస్ లో ఉంటే వచ్చేసి మళ్ళీ కూర్చొని డైలాగ్ రాస్తాను. బాగున్నావు, మంచిగా. అసలు నేను చూడను మా తోడు చెప్తున్నా. ఇగో ఫస్ట్ టైం నేను లైక్ అంటే ఏంజల్స్ బాగుంటుందని తెలుసు, ఏంజల్స్ కూడా హాట్గా ఉంటారు ఇలా నైట్. అరే చంపేస్తాను. నేను ఫస్ట్ వెళ్ళు, నువ్వు సాయంత్రం కలుద్దాం. వెళ్ళు. నేను వెళ్ళను, తప్పు, సారీ. కిందకి చూస్తావేంటి? పైకి చూడు, నన్ను చూసి మాట్లాడు. నేను చూడను కింద. నేను తప్పు చేసినారా హసీనా? తప్పు చేసినప్పుడు సార్ ఏమన్నాడు తెలుసా? మన లైఫ్లో ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు కింద తలకాయ పెట్టుకోవాలరా అన్నాడు. నేను చూడు పైకి చూడు. నేను చూడలేను. వద్దు, ఓవర్ యాక్షన్ చేయకు. వద్దు అస్సలు చూడు. పైకి చూస్తావా? మరి పైకి తీసుకెళ్ళి మళ్ళీ పైకి ఎందుకు? ఈవినింగ్ కలుస్తాను చెప్తా కదా, కాఫీ కలుద్దాం అంతే. ఇప్పుడు పైకి వస్తే నేను సాయంత్రం కాఫీ కలము. ఇది ఎక్కడ ట్విస్ట్ అంతే. అసలు ఇలాంటివి పెట్టుకోవద్దు. అసలు ముందే నేను ఇంత ప్రేమగా అక్కడెక్కడో పరిగెత్తుకుంటూ వచ్చినా నీకోసం. ఎవరు రమ్మన్నారు? సాయంత్రం రమ్మన్నా, నీకు ఆగలేక ఇప్పుడే వచ్చావు. నువ్వు ఆగలేక నాకు నాకేం ఆగదు. నిన్ను అవును చూడాలని ఉండే, అందుకే వచ్చిన. సరే చూసావు కదా, ఐదు సాయంత్రం కలుద్దాం. కాసేపు చూస్తా ఇట్లనే. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే. మొహం పగిలిపోయింది నీకు చెప్తున్నా. నువ్వు చూడు, నాకు కావాలంటే నేను కూడా షార్ట్ వేసుకొని తిరుగుతాం. వెళ్ళు నువ్వు ఫస్ట్. ఏమిది? కాఫీ కలుద్దామా వద్దా? కలుద్దాం కానీ నేను కాసేపు చూసి వెళ్తా. ఇప్పుడు నేనేం చూడను. నన్ను చూడు. నువ్వు కింద చూడకు, నన్ను చూడు. నిన్ను చూసినా అది ఫీల్ వస్తుంది కదా. అది నీ లెగ్సే కదా. నా లెగ్స్ అయినా సరే చూడు. ఎందుకు చూడదు? ఏముంది ఆడ చెప్పు. పిచ్చా నీకు? కొడతానికి ఇప్పుడు. అరే కొట్టడానికి ఉన్నా నా దోస్తులు. మీ నాన్నతో మాట్లాడతా ఫస్ట్. ఏం మాట్లాడతావు? అంకుల్ మీ అమ్మాయి నాకు నచ్చిందని అడుగుతా. అక్కడికంతా అక్కడికి వెళ్ళి పడతాం. ఏది చచ్చిపోతే నేను థర్డ్ ఫ్లోర్ నుంచి కింద పడితే? అందుకే చావద్దు, వెళ్ళిపో. నన్ను అంటే మీ నాన్న దగ్గర చంపొద్దనే కదా వెళ్ళిపోతున్నావు? అవును. ప్రేమతో నేనా? లేదు, మర్డర్ కేసు వస్తుందని నా మీద. వెళ్ళు. ఆల్రెడీ నేను నీ లుక్స్ చూసి నేను మర్డర్ అయిపోయానే, నీకు తెలియట్లేదు. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. వద్దు నువ్వు ఇట్లా చేస్తే పైకి వస్తారు. నీ ఇష్టం వల్ల. ఇదే డ్రెస్ బాగుంది నీకు. నేను బెదిరిస్తున్నావా? మా ఇంటికి వచ్చి నన్ను బెదిరిస్తున్నావా? కిందకి వెళ్ళి ఫస్ట్ నువ్వు నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడే వెళ్దాం కాఫీకి. వద్దు, నాకు డ్రెస్ ఇదే డ్రెస్ బాగుంది, ఉంచు, అవసరం లేదు. పిచ్చా నీకు? వద్దు అట్లా బాగుంది. అట్లా కాసేపు మాట్లాడుకుందాం. నేను కింద చూడను. అది నువ్వు ఎందుకు అంత చేసుకున్నావు? లూజ్ వదిలేసే అంతే. నువ్వు ఫస్ట్ మాట్లాడు. ఎందుకు వచ్చావు? ఏంటి చెప్పు. ఏం లేదు, లైఫ్లో నాకు BMW కార్ తీసుకోవాలని ఉండేనే, అది తీసుకోలేకపోయా. కొన్ని నా లైఫ్లో నువ్వేనైతావు BMW. బీ మై వైఫ్. చెత్త జోక్. ఇంత మంచి జోక్ లేకుండా వెళ్ళి కిందకి. ఎందుకు అంత నిజంగా నచ్చేసినావు? నువ్వు బేసిక్ యావరేజ్ ఉండే అమ్మాయిలంటేనే నాకు పిచ్చెక్కుతుంది. అలాంటి నువ్వు ఇంత హాట్గా ఇంత తెల్లగా నువ్వేంది నిజంగా. అయిపోయింది, బాగానే ఉన్నా. చెప్పా కదా, వెళ్ళిపోయింది కిందకి. నేను వెళ్ళను, ఇన్నే ఉంటావు. 10 నిమిషాలన్నా ఉంటాయి ఇక్కడ. సరే 10 నిమిషాలు రెడీ చేస్తా. అవసరం లేదు, నువ్వు వెళ్తే నేను పైకి వస్తాను నీతో పాటు అంతే. పైకి రావు, పైకి పోతావు. ఇక్కడే ఉండు. ఇంత భయపెడుతున్నది.
ఫ్యామిలీ ఉన్నారని చెప్తున్నా కదా ఇక్కడే ఉంటాను. సినిమాల్లో ముస్లిం అమ్మాయిని ఎంత మంచిగా చూపిస్తారు క్యూట్ గా, నువ్వేంది ఇంత డేంజర్గా ఉన్నావు? నేను మంచిదాన్ని. మళ్ళీ ఎందుకు అంత సీరియస్ గా భయపెడుతున్నావు? పై నుంచి కిందికి తోస్తా, పైకి లేతావు. ఆబ్వియస్లీ లేడీస్ ఉన్నారు అనుకో, ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు అనుకో, వచ్చేస్తే పంపించేస్తారా? రామ్మారా శివాని పిలుస్తారా ఏంటి? ఎలా పిలుస్తారు పోనీ? పిల్లవారు అసలు ఎవరు వెళ్ళి ఫస్ట్ కిందకి పిల్లవారు కాబట్టి రావద్దండి. నేను పోయి డైరెక్ట్ చెప్తాను, అంకుల్ మీ కూతురు నాకు లొకేషన్ పెట్టింది రమ్మని చెప్పు. నువ్వే కదా లొకేషన్ పెట్టినావు నన్ను, నేను ఇప్పుడు ఏమో నన్ను కట్ చేస్తున్నావు. నేను కాఫీకి రాను. ఏం రాకపోయినా పర్లేదు కానీ లెగ్స్ ఇంత బాగున్నాయి అసలు. వస్తాను చెప్పు, మళ్ళా వస్తా అంటే కూర్చుంటా, లేకపోతే పైకి పోతా. సరే వస్తా. చెప్పు ఇప్పుడు చెప్పు. నువ్వు దాన్ని ఏం డిస్టర్బ్ చేయక అట్లా ఉంచు అంతే. నేనేం చూడను, మనం నార్మల్గా ఆలోచిద్దాం. నువ్వేమైనా మాట్లాడు. సాయంత్రం మాట్లాడుకుందాం కదా, ఇప్పుడు ఎందుకు వచ్చాము ఇంటికి? సరే మాట్లాడద్దు, చూసుకుందాం. ఫైట్ చూడు ఫస్ట్, ఎందుకు నన్ను చూసి మాట్లాడు. ఈ మెడకాయ నొప్పి పెడుతుంది, అందుకే ఇట్లా ఉన్నా నేను అంతే. నేను కిందకి వస్తాను. వద్దు 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 ఉండు, అంటే బాగుంది. పైకి నన్ను చూసి మాట్లాడు. సరే అప్పుడప్పుడు ఇలా తలకాయ ఇలా తిప్పుతాం కదా, అట్లా తిప్పుతా. నువ్వేం తిప్పక్కర్లేదు. సాయంత్రం కలుద్దామన్నా కదా, అంత ఫాస్ట్గా ఎందుకు వచ్చావు ఇప్పుడు? నేను ఇన్స్టాలో పిక్స్ చూసినా కానీ హార్డ్గా ఉంటావు అని తెలుసు, కానీ ఇంత హార్డ్గా ఉంటావు అని తెలియదు నాకు. మొహం మీద కొడతా ఇప్పుడు. కొట్టి నాకు కొట్టు పర్లేదు, మొహం కూడా చూపించుకోలేదు. అవసరం లేదు. నేను ఇంత అందం చూసిన తర్వాత పోతే అన్ని ఓవర్ యాక్షన్ చేయక. ఏం ఓవర్ యాక్షన్, నిజం చెప్తున్నా. నేను అయిపోయిందా పుట్టిగారా? నేను అసలు అయిపోలేదు, నేను ఇంకా చూస్తున్నాను. నేను వెళ్ళిపోతా ఇప్పుడు పైకి. ఇగో నేనేం నీ అందాన్ని చూడట్లేదురా హసీన. నేను మా సార్ అన్నాడు, నాకు సార్ అంటే రెస్పెక్ట్ ఉంది. నీకు సార్లు అంటే రెస్పెక్ట్ లేదు, నాకు ఉంది. తప్పు చేసినప్పుడు కింద చూడరా అన్నాడు, అదే చూస్తా. సరే నేను పైకి వెళ్తా, నువ్వు కింద చూస్తూ ఇక్కడే ఉంది. నేను కింద సరిపోయిందా? కూర్చో సైలెంట్గా, వెళ్ళి రెడీ చేస్తా, వెళ్దాం. అలా కాదే, 2 నిమిషాలు ఉండొచ్చు కదా. సరే వెళ్ళు, మళ్ళీ వెళ్తారు కదా. ఇక్కడే ఉంది కదా, కిందకి వెళ్ళిపో, నేను వస్తా. ఓకేనా? వెనకలు చూస్తా ఎట్లయితే. వెళ్ళు. కాశ్మీరం నువ్వో వన్నే వసంతం నువ్వో ఏమో. వెనకలు చూస్తున్నావు అంటే అరే ఇట్లా కరెక్ట్ కాదు, వద్దు. నేను పైకి వస్తా, పని కూడా వద్దు. అదా. నువ్వు సరిగా వెనకల నుంచి వెళ్ళు. నేను వెనక నుంచి వెళ్తాను. వెళ్ళు. నువ్వు దిగు ఫస్ట్, వెళ్ళు కిందకి. నేను వెళ్ళను అసలు, నేను కూడా ఇంత పాటు వస్తా. వద్దు, వెళ్ళు, వస్తాను. కాఫీకి రావాలా వద్దా? రావాలి అంటే నేను ఎంత దూరం నుంచి రావాలా వద్దా? ఎండలు నడుచుకుంటూ రావాలా వద్దా? రావాలి కానీ ఎండలు నడుచుకుంటూ వచ్చినావు. మొహం పగిలిపోయింది, వెళ్ళు. ఒక్క- కిందకి వెళ్ళి వస్తా. నేను పైకి వస్తాను, నీతో పాటు ఖచ్చితంగా వస్తాను. నేను కూడా వస్తాను. కిందకి వెళ్ళి ఫస్ట్. ఎవరు ఉన్నారు అసలు లేరానే ఇంత. నేను వస్తా, రెడీ వస్తా. 5 minutes. తీసుకో. చంపేస్తా. అరే మిల 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 మెరుపుల చెల్లాయిలా